ఇక బీజేపీ కూడా సో బీజేపీ హైదరాబాద్ లో చాలా పట్టున్నటువంటి పార్టీ. సో ఈసారి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో అయితే ఇప్పటి వరకు అభ్యర్థిని అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా ఆ పార్టీ సర్వేలు చేపించుకుంటుంది. సో ఎవరిని నిలబెడితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న దాని మీద ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. సో షెడ్యూల్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సో ఆ పార్టీ ఒక సెర్చ్ కమిటీని కూడా వేసింది. సో ఈ సెర్చ్ కమిటీ 2 రోజుల్లో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న దాని మీద ఒక 3 పేర్లను పార్టీ అధినాయకత్వానికి కూడా పంపించబోతుంది. సో అక్కడ బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్ తో మాట్లాడదాం. సో రాజేష్, బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, సో ఎవరికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి, సో ఇప్పటికే సెర్చ్ కమిటీని కూడా వేసినటువంటి నేపథ్యంలో ఆ సెర్చ్ కమిటీ ఎవరిని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలున్నాయి? రైట్, ఇందాక మీరు చెప్పినట్టు బీహార్ ఎన్నికలకు సంబంధించి గతంలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక కూడా బీహార్ ఎన్నికల సమయంలోనే వచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అదే సెంటిమెంట్ని జూబ్లీహిల్స్లో కూడా మేము పునరావృతం చేయబోతున్నామంటూ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా విశ్వసిస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో ఒక 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ. రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత జరిగినటువంటి తొలి ఉప ఎన్నిక ఇది. అందులోనూ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో గతంలో ముషిరాబాద్, దిల్బినగర్ లాంటి స్థానాల్లో, గోషామహల్ లాంటి స్థానాల్లో కూడా బీజేపీకి గట్టి పట్టినటువంటి పరిస్థితి. మిగతా అర్బన్ ఏరియా, రూరల్ ఏరియాస్తో పోలిస్తే అర్బన్ ఏరియాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మంచి పట్టుంటుంది. ఇది గతంలో 2014 నుంచి మొన్నటి వరకు కూడా పునరావృతమైంది. అయితే ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఒక 3 మెన్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. అందుకు అనుగుణంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములతో పాటు అడ్వకేట్ తో కూడినటువంటి 3 సభ్యులతో కూడినటువంటి ఒక 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 3 మెన్ కమిటీ సభ్యులు త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యలు, ఇష్యూస్, గెలుపోవటములు, పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అన్నిటిపైన ప్రజాభిప్రాయ సేకరణ జరిపి త్వరితగతిన పార్టీ అధిష్టానానికి ఇస్తే కనుక ఎవరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో క్యాండిడేట్ ఎవరైనటువంటి అంశంపైన ఒక స్పష్టతకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీనిపైన ఇప్పటికే ఆశావాహులు కనుక వస్తే గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లెక్కల దీపక్ రెడ్డితో పాటుగా ఆకుల విజయ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆకుల విజయ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక కీర్తిరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆమెతో పాటుగా కిలారి మనోహర్, గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి కిలారి మనోహర్, 4 పేర్లు అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయకుండా చాలా పగటిబందిగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 4 లక్షల ఓట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి ఓట్లన్నీ మిగతా అభ్యర్థులు అంటే ఎవరిని బరిలో దింపితే చీలిపోయే ఓట్లు అనేటువంటి వివిధ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా గెలుపు దిశగా ఉండేటువంటి అభ్యర్థినే చివరి క్షణంలో అనౌన్స్ చేయాలని చెప్పేసి చాలా పకడ్బందీగా ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. దానికి తోడుగా 2 కేంద్ర మంత్రులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో యాత్రలు చేపట్టినటువంటి రామచంద్రరావు సుదీర్ఘంగా ఈ 3 మెన్ కమిటీతో పాటుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో త్వరలోనే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో పూర్తి స్థాయిలో తిరిగేందుకు సమాయత్తం కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఉప ఎన్నికకు సాయంత్రం షెడ్యూల్ రాబోతోంది. సో షెడ్యూల్కు ముందే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి 4 పేర్లతో కూడినటువంటి ఒక జాబితానైతే పంపించింది. సో ఇవాళ కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ప్రధానంగా ఈ 4 అభ్యర్థుల్లో ప్రధానంగా బొంతు రామ్మోహన్ కూడా ఆయన సతీమణి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి, అలానే అంజన్ కుమార్ యాదవ్, అలానే నవీన్ యాదవ్, సో వీళ్ళు కూడా యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కావడంతో సో ఈ 3 ఒకరి పేరును ఫైనల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరన్న దాని మీద ఇప్పటికి కూడా ఒక స్పష్టత లేదు. సో మరో 2-3 రోజుల్లో బీజేపీ కూడా అభ్యర్థిని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే